బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుపుతో ఆరంభించిన టీమిండియాకి పింక్ బాల్ టెస్ట్లో భారీ ఓటమితో గట్టి షాక్ తగిలింది. ఇక గబ్బా టెస్ట్లో అయితే రోహిత్ సేన దాదాపు ఓడిపోయినంత పనైంది. వర్షం ఒకవైపు ఆదుకోగా మరోవైపు రాహుల్, జడేజా అలాగే టైలెండర్ బ్యాటర్లు బుమ్రా, ఆకాశ్దీప్ అద్భుత నాకాడి జట్టు ఓడిపోకుండా కాపాడారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ సిరీస్ ఆరంభం నుండి గమనిస్తే జట్టు మొత్తంలో బుమ్రా ఒక్కడే నిలకడగాడుతూ జట్టుని కాపాడుతున్నాడు. కాగా అతడికి జట్టు నుండి సరైన ఫాస్ట్ బౌలర్ అండా దొరకడం లేదు. ఆకాశ్దీప్ మూడో టెస్ట్లో బౌలింగ్ లో కాస్త మెరుగ్గా బౌలింగ్ చేసి ఊరట కలిగించాడు. సిరాజ్ మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో షమి ఆసీస్ టూర్ కి 4వ టెస్ట్ సమయానికి అందుబాటులో ఉంటాడు. జట్టు ఊపిరి పీల్చుకోవచ్చనే వార్తలు మీడియాలో విపరీతంగా ప్రచురితమయ్యాయి. అతడి క్రికెట్ కిట్ కూడా ఆసీస్ కి పంపడం జరిగింది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం స్టార్ పేసర్ మహమ్మద్ షమి జాతీయ జట్టు తరపున ఇప్పట్లో రీ ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. తాజాగా షమీకి ఎన్సీఏ వైద్య బృందం ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తుంది. షమి ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదని, 5 రోజుల పాటు జరిగే టెస్ట్ క్రికెట్ కు అతడు సిద్ధంగా లేడని వైద్య బృందం తేల్చేసింది. మరోవైపు రోహిత్ శర్మ కూడా షమి మోకాలి వాపుతో ఇబ్బంది పడుతున్నాడని, అతడిపై ఒత్తిడి తీసుకురావాలనుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ వార్త నిజంగా టీమిండియాకి పెద్ద షాకింగ్ న్యూస్ అనేవి చెప్పాలి. ఎందుకంటే 4వ టెస్ట్ ఆడబోయే మెల్బోర్న్ పిచ్ ఫాస్ట్ బౌలింగ్ కి బాగా అనుకూలిస్తుంది. ఇటువంటి పిచ్లపై బుమ్రాకి పని ఒత్తిడి తగ్గాలంటే షమి లాంటి బౌలర్ జట్టులో ఉండడం ఎంతైనా అవసరం. కానీ అది జరిగేలా లేదు. కాబట్టి బుమ్రా మరోసారి ఫాస్ట్ బౌలింగ్ బృందాన్ని తానొక్కడే ముందుండి నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఈ నేపథ్యంలో మిగతా బౌలర్లు ఆకాశ్దీప్, సిరాజ్ వారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేసి ప్రత్యర్థులను ఏమాత్రం ఇబ్బంది పెట్టి వికెట్లను దక్కించుకుంటారో వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.